మన మోహనవాణికి సుస్వాగతం. మోహనవాణి శ్రోతలకు ఇదే ఆహ్వానం. ఈరోజు మనదైన మంచి మాటలో లింగం, లింగతత్వం తెలుసుకుందాం. లింగం అనగా లీయతే గమ్యతే ఇది లింగ. లిం లీయతి, గం గమయతి అనగా ఈ జగత్తు దేని యందు సంచరించి దేని యందు లయం చెందుతుందో అదే లింగము. దీని మొదలు ఏదో చెప్పటానికి వీలు కాదు కనుక ఆద్యంతములు లేనిదే లింగము. లింగతత్వమే ఆత్మ కనుక ప్రతి దేహమందు ఆత్మ అనే లింగము ఉంటున్నది. ఆ లింగస్వరూపుడే శివుడు, ఆ పరమేశ్వరుడు. అగమ్యము అగోచరము అయినటువంటి దివ్యత్వమును మానవులు గ్రహించుటకు నిదర్శనముగా లింగము ఉద్భవించుచున్నది. లింగము అనంత నిరాకార పరబ్రహ్మమునకు చిహ్నము. ఈ సత్యమును చాటటానికే ఆ పరబ్రహ్మ తొలుత లింగరూపుడై ఉద్భవించి బ్రహ్మ విష్ణువులకు దర్శనమిచ్చాడు. అనంతరం లింగాకారుడై ముల్లోకాలలోనూ వెలిసి నిత్యాభిషేక అర్చనలు అందుకుంటున్నాడు. భక్తులు సర్వజీవుల హృదయాలలో ఆత్మరూపుడై నివసించే పరమేశ్వరుడు రామలింగేశ్వరుడు ఈ భౌతిక జగత్తులో ప్రతి ఒక్కరూ తనని పూజించుకోవటానికి వీలుగా కోటాను కోట్ల శివలింగములై వెలసి ఉన్నాడు. ఇట్టి అనేకానేక శివలింగములలో దాదాపుగా అన్నీ ప్రతిష్ఠించినవి కాగా కొన్ని మాత్రమే ఆ శివుడు తనకు తానుగా స్వయంగా లింగరూపుడై వెలసినవి ఉన్నాయి. వాటిలో అత్యంత ప్రాముఖ్యత నందినవి 12 జ్యోతిర్లింగాలు. మరొక మంచి మాటలో అందరం కలుసుకుందాం. మీ లక్ష్మీ ప్రసన్న.